నమస్కారం గురుగారు. హరే కృష్ణ తల్లి. ఇదే సెంట్రల్‌లో బీజేపీ మళ్ళీ విన్ అయితే, ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు విన్ అయితే కొన్ని మేజర్ డెసిషన్స్ ఓన్‌గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎవరిపైన ఆధారపడే పని లేకుండా అనేది మొదట చేస్తున్న ప్రచారం. దీన్ని కాదు, మనం ఎంతవరకు ప్రధానమంత్రి కూడా చెప్పారుగా, అవును. 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 మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద నిర్ణయాలు తీసుకోబడతాయి. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ రామ మందిరం ముస్లిమ్స్ కి సంబంధించి కూడా ఒకటి అనౌన్స్ చేసినట్లున్నారు ఏంటిది? కదా గురుగారు. సిఏనా హ్మ్. ఆల్రెడీ అయిందిగా, అనౌన్స్మెంట్ అయిందిగా, అదే అయిపోయింది. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ది ప్రాసెస్. హ్మ్. ఇప్పుడు అతి పెద్దది 500 సంవత్సరాల సమస్య తీరిందిగా. హ్మ్. నేను మొన్న ఫిబ్రవరిలో అయోధ్య వెళ్ళా, నిన్న వారం క్రితం కూడా వెళ్ళా. దగ్గరే వెళ్ళి స్వామిని అంటే వీడియో తీసుకోవడానికి అలౌ చేశారు, వీడియో కూడా తీసుకున్నాం. పెట్టడం అవ్వలేదు ఎందుకంటే అయోధ్య సమస్య క్లియర్ అయింది. ఏంటి, వితౌట్ ఎనీ ఒక్క ప్రాబ్లం కూడా లేకుండా. కాశ్మీర్ యాక్చువల్ నేను నెక్స్ట్ మంత్ కాశ్మీర్లో ఉండాలి. ఓ. పాపం టికెట్ బుక్ చేసి కానీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, నాకు వేరే కార్యక్రమం ఉండడం వలన. హ్మ్. కాశ్మీర్ వెళ్ళాలనే ఆలోచన వచ్చి శారదాపీఠానికి వెళ్ళాలి. ఎప్పుడు శంకరాచార్యులు వారు ప్రతిష్ఠ చేసినటువంటిది. ఇన్నిసార్లు కాశీ వెళ్ళాం, 3 సార్లు అయోధ్య వెళ్ళాం, 3 సార్లు బృందావనం వెళ్ళాం, ద్వారక వెళ్ళాం. కాశ్మీర్ వెళ్ళాలి అనే ఆలోచన ఎందుకు రాలే ఇన్నాళ్ళలో? వెళ్తే వేసేస్తారు, అక్కడ అన్ని పందులే ఉన్నాయి, మనుషులు లేరు, రాక్షసులు, ఇలాంటి పరిస్థితి. ఆ స్థితి నుంచి కాశ్మీర్ వెళ్దాం, ఒక 600 మంది, అందులో నేను ఉండాలి, బట్ తప్పలేదు, మళ్ళీ ఎప్పుడో. సో కాశ్మీర్ సమస్య క్లియర్ అయిందా? పెద్ద పెద్ద సమస్యల్లో 2, ఎక్కడ వితౌట్ బ్లడ్, ఎక్కడ ఏమి అవ్వకుండా, గొడవ లేకుండా, ఎక్కడ పరుగు పోకుండా. సిఏ అలాగే దేశంలో ఎక్కడ ఎప్పుడు పెడితే అప్పుడు మనకి బాంబు దాడులు వినపడేవి, అవేమి వినపట్టలేగా. మేము విజయవాడలో బయలుదేరి కాశీ వెళ్ళాం, మధ్యలో పూరి అంటే బైకార్, నేను చెప్పేది లాస్ట్ ఇయర్ బైకార్ వెళ్ళాం. ఛత్తీస్గఢ్, బెంగాల్, ఒరిస్సా, బీహార్, వీటన్నిటి మీదుగా అయోధ్య, కాశీ, పూరి ఇవి చూసుకుని వచ్చాం. మాకెక్కడ రోడ్డు ప్రాబ్లం రాలే. చిన్న కారు ఇవ్వమని వెళ్ళిపోయాం. ఎలా వెళ్ళాం? రోడ్డు బాగుండి పెట్టానా? రోడ్డు ఎలా బాగుంది? వేయబెట్టానా? ఎన్ని రోడ్లు వేసేస్తున్నారు. కాబట్టి మనం శాశ్వతమైన ప్రయోజనం కోసం మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఓటు వేయాలి తప్ప పార్టీ వైజ్ ఉండకూడదు. లేకపోతే ప్రాంతము, కులము అలాంటి లో ప్రొఫైల్ ఆలోచన చేయకూడదు. వచ్చే తరం కోసం ఆలోచన చేయాలి. రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు, రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. కాబట్టి నాకో కొడుకున్నాడు, వాడికో కొడుకుంటాడు, వాడికో కొడుకుంటాడు, వాడు తింటాడు, ఇలా ఆలోచించేవాడు దగులుబాజీ. కానీ 140 కోట్ల మంది నా కుటుంబం అనుకునేవాడు హీరో. నేను, మా అబ్బాయి, వాళ్ళ అబ్బాయి, ఇది కుటుంబం అనుకునేవాడు జీరో. మేము 3, 4 మాత్రమే అనుకునేవాడు జీరో. మేము 140 కోట్ల మంది. ఇంకా మాట్లాడితే వసుదైవ కుటుంబం, 700 కోట్ల మంది కుటుంబం ప్రపంచం అంతా. ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు. అలాగే ఎలక్షను అనేది ప్రజలకి మేలు చేయడం కోసం కొట్టుకుంటే మంచిదే. కానీ అది పగబట్టేసి వీడి పేరు రామాంజనేయులు, ఆడి పేరు నాగాంజనేయులు, ఆ నీడు ఈనాడు చేసుకుంటాడు. ఇది కేవలం పార్టీల కోసం. ఎప్పుడు లేనంతగా గొడవలు కూడా జరిగినాయి కదా గురుగారు ఏపీలో. అలా తయారు చేశారు. కులం ఆధారంగా మనుషుల్ని చూడడం, భాష ఆధారంగా మనుషుల్ని చూడడం. ఏమన్నా డ్రైవింగ్ వస్తే ఇస్తారా సీటు? మా బామ్మర్దిని ఇచ్చేస్తారా డ్రైవింగ్ సీటు? వాడు చాలా అందంగా ఉంటే డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తారా? చుట్టమైతే డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తారా? కాదుగా, క్వాలిటీ కావాలి, క్వాలిటీ. అందుకని అందరూ మంచి వాళ్ళే, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. అంటే చెడు కూడా కొంత ఉంటుంది, ఉండదని కాదు, అందులో కలియుగం ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ
ఈ దేశం రక్షించబడాలి. ఎందుకోసం అంటే ఇది వీరభూమి, ఇది త్యాగభూమి, ఇది కర్మభూమి, ఇది జ్ఞానభూమి, ఇది దేవభూమి, ఇది ఋషిభూమి, ఇది ధర్మభూమి. నాట్ ఆర్డినరీ. ఎన్ని రుజువులండి. మొన్న మీరు చూసారా, ఒక వాసుకి అని పేరు పెట్టారు, ఒక శిలాజం. 4000 సంవత్సరాల క్రితాంది ఒక శిలాజం దొరికిందని ఈ సోషల్ మీడియాలో అంతా వచ్చింది, దాని మీద వీడియోలు కూడా వచ్చింది. ఒక శిలాజం అంటే తెలుసు కదమ్మా? తెలుసు. అది పాముది, చాలా పెద్దదంట, కొన్ని మైళ్ళు ఉందంట. మనకి పురాణాల్లో అమృతం చిలుకుతారే, మందర అనే పర్వతం, ఆ పర్వతానికి ఒక పాముని చుట్టారు. ఆ పాము పేరు వాసుకి. ఈ శిలాజానికి అదే పేరు పెట్టారు. మనకి చరిత్రలో ఇలాంటి చాలా రుజువులు ఉన్నాయి. చాలా అంటే మీరు కార్బన్ టెస్ట్ అది చేస్తే దాని వయసు తెలుస్తుంది. అలాంటి వాటిల్లో ఒక శివుడి విగ్రహం 29,000 సంవత్సరాలట. ఇవన్నీ నేను చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అందులో కేకే మహమ్మద్, ముస్లిం బట్ గ్రేట్ పర్సన్, ఆయన చెప్పారు. అని ఇంకో మాట కూడా అన్నారు, ఇన్ ఇండియా సెక్యులరిజం రిమైన్స్ అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ. అంతే. ఎవరు చెప్పినాను? మహమ్మద్, మాధవరావు కాదు. ఇండియాలో, భారతదేశంలో సెక్యులరిజం హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే ఉంటుంది. మొన్న ఎవరు చెప్పారు నాతో కాదు, సారీ, ఇంటర్వ్యూ కదా, ఏదో బైట్, మన మెగాస్టార్ చిరంజీవి గారు, మంత్రి కిషన్ రెడ్డి గారు, వారిది ఏదో బైట్. అందులో ఆ అయోధ్య రామ మందిర ప్రతిష్టకి చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ కారు హైర్ చేసుకుంటారు కదా, డ్రైవర్ ముస్లిం అంట. ఓకే. ఏమిటి ఎలా ఉందని ఈయన హిందీలో అలా కాన్వర్సేషన్లో అడిగితే, సార్ చాలా బాగుంది సార్ అంటే, అదేంటి మీకు వ్యతిరేకం కదా అన్నారట చిరంజీవి. లేదు సార్, మాకెప్పుడు ఒక టెన్షన్ ఉండేది, ఎప్పుడు 144 పెడతారా, ఎప్పుడు గొడవలు అవుతాయా, ఎప్పుడు ఇబ్బంది వస్తుందా అని ఉండేది. ఇప్పుడు ఫ్రీ అయిపోయాను సార్, హ్యాపీగా నా కారు నడుపుకుంటున్నా. ఇక్కడ అందరికీ బోల్డ్ మందికి, దాదాపు 20,000 మందికి ఉపాధి వచ్చింది ఈ రామ మందిరం కారణంగా. మేము తింటున్నాను సార్, మా పిల్లలు హ్యాపీగా వాళ్ళ చదువులు చదువుకుంటున్నారు సార్. ఇంకో ముస్లిం ఎవరో చెప్పారు, అంతకుముందు మమ్మల్ని రామ మందిరానికి వీళ్ళే అడ్డంకి అని చూసేవాళ్ళు, ఇప్పుడు మా మీద ఆ అనుమానపు దుక్కులు లేకుండా చేశారు అని. కాబట్టి పాజిటివ్ ఉంది, ఆ పాజిటివిటీని మనం పెంచుకుంటూ వెళ్ళడమే. అదేదో ఎప్పుడు చెప్పారుగా, ఆ గోడ మీద ఒక చుక్క పెట్టి నీకేం కనబడుతుంది చిన్నప్పుడు. అయితే ప్రతి చిన్నపిల్లడు ఏం చెప్తాడు, ఆ డాటే చెప్పాడు, ఎవడో బుద్ధిమంతుడు చెప్పాడు. సార్ చాలా విశాలంగా తెల్ల ప్రదేశం చాలా ఉంది, మనం ఆ తెల్లని ఆ చల్లని ప్రదేశంగా ఈ ప్రపంచాన్ని మార్చుకొని చిన్న లైఫ్ వెళ్ళాలని.